పురాతన రాజ్యమైన అజురాలో సూర్యుడు హోరిజోన్లోకి దిగి ఆకాశాన్ని క్రిమ్సన్ మరియు బంగారు రంగులతో చిత్రించాడు. ప్రిన్సెస్ సోఫియా హృదయం ఆమె నిశ్చితార్థం చేసుకున్న ప్రిన్స్ హెన్రీ పట్ల ప్రేమ మరియు భక్తితో నిండిపోయింది. వారి యూనియన్ వారి రాజ్యాల మధ్య బంధాన్ని సూచిస్తుంది. ఇది వారి ప్రజలకు శాంతి మరియు శ్రేయస్సును తెచ్చే బంధం. కానీ సోఫియాకు తెలియదు, హెన్రీ హృదయం మరొకరికి చెందినది. ఎలిజబెత్ అనే మహిళ, ఆమె రాజభవనంలో వేచి ఉన్న మహిళ. రోజులు గడిచే కొద్దీ సోఫియా హెన్రీ కళ్లలోని దూరపు చూపులను, అతను తరచుగా రాత్రికి అదృశ్యమయ్యే విధానాన్ని మరియు కారిడార్లలో ప్రతిధ్వనించే గుసగుసలను గమనించడం ప్రారంభించింది. నిజం తెలుసుకున్న సోఫియా ప్రపంచం ముక్కలైంది. ఆమె హృదయం మిలియన్ ముక్కలుగా ఛిద్రమైంది. ఆమె హెన్రీ ద్వారా మాత్రమే కాదు, ఆమె విశ్వసించిన వ్యక్తులచే ద్రోహం చేయబడిందని భావించింది. ఆమె తన నుండి రహస్యాన్ని దాచిపెట్టింది. ఒకప్పుడు ఐకమత్యానికి, బలానికి ప్రతీకగా ఉన్న రాజ్యం ఇప్పుడు జైలులా అనిపించింది. ఆమె హృదయ వేదనను నిరంతరం గుర్తుచేస్తుంది. ఆమె ఖాళీ హాల్స్ గుండా తిరుగుతున్నప్పుడు సోఫియా ఒక దాచిన తోటపై పొరపాట్లు చేసింది. ఆమె నొప్పి నుండి తప్పించుకోవడానికి మరియు ఓదార్పుని పొందగల ప్రదేశం. వికసించే పువ్వులు మరియు పక్షుల మధురమైన పాటలతో నిండిన తోట ఆమెకు శాంతిని, ఆశను కలిగించింది. బహుశా తనకు ద్రోహం చేసిన ప్రేమ కంటే జీవితంలో చాలా ఎక్కువ ఉందని ఆమె భావించింది. మరియు ఆమె అక్కడ నిలబడి, ప్రకృతి అందంతో చుట్టుముట్టబడి, ఆమె తన భుజంపై అపరిచితుడి చేతి యొక్క వెచ్చదనాన్ని అనుభవించింది మరియు మృదువైన స్వరం గుసగుసలాడింది. నేను భవిష్యత్ నుండి సమయ ప్రయాణికుడిని, మరియు మీ నిజమైన ప్రేమ ఇంకా అక్కడ ఉందని, మీ కోసం వేచి ఉందని చెప్పడానికి నన్ను పంపారు.